ప్రేజ్ ద లార్డ్ అండి. నేటి దిన వాక్యం ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు తండ్రి ప్రభా, మరి హేబేలు యొక్క అర్పణను బట్టి ప్రభా, మరి మేమేం నేర్చుకోవాలో మాతో సూటిగా మాట్లాడమని బతిమాలుకుంటున్నాము తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసం ద్వారా హేబేలు ఇంకా మాట్లాడుతున్నాడని మనతో కొత్త నిబంధన కూడా చెబుతుంది. విశ్వాసం ద్వారా హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దాని ద్వారా అతను నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. దేవుడు అతని బహుమతుల గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరియు దాని ద్వారా అతను చనిపోయినప్పటికీ మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హేబేలు విశ్వాసం మనం అక్షరాల చెవులతోటే వినే సాక్ష్యముగా ఉంది. చూడండి, హేబేలు జీవిత చరిత్ర యెహోవాకు భూమిపై జరిగే ప్రతి దాని గురించి తెలుస్తుందని చూపిస్తుంది. కయీను హేబేలును చంపాడు. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టయితే అప్పుడు దేవుడు కయీనును, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని అడిగాడు. దానిని గుర్తు చేసుకోండి. దేవుడు సమాచారం పొందడానికి అలాంటి ప్రశ్న అడగలేదు. తదుపరి వచనం కయీనుతో యెహోవా చేసిన ఈ ప్రకటనను మనం చూసినట్టయితే, నీ తమ్ముడి రక్తస్వరం నేల నుండి నాకు మొరపెడుతుంది. మీరు దేవుడు ప్రతిదీ చూస్తాడన్నదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. కయీను హేబేలు నిర్దోషి రక్తాన్ని మరి చిందించాడని ఆయనకు తెలుసు. మానవుని యొక్క ప్రతి చర్య కూడా మాటలు లేకపోతే చర్యలు మరియు అతని ఆలోచనలు కూడా ప్రభువు ముందు తెరవబడి ఉన్నాయని మనం గ్రహించుకోవాలి. దేవుడు ఇలా ప్రకటిస్తున్నాడు, నా కన్నులు వారి అన్ని మార్గములపై ఉన్నాయి, అవి నా ముఖము నుండి దాచబడలేదు, వారి దోషం నా కళ్ళ నుండి దాచబడలేదు అంటున్నాడు. హేబేలు ఆరాధన గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, మరి ఆమోదయోగ్యమైన ఆరాధన చేశాడు అంటే ప్రభువును సంతోషపెట్టే ఆరాధన అని అది సూచిస్తుంది. దేవుడు ప్రతి విధమైన ఆరాధనను అంగీకరిస్తాడనేది నిజం. కాకపోయినా సర్వశక్తిమంతుడు ఏ ఆరాధనను అంగీకరించడానికి నిరాకరిస్తాడనేది కూడా నిజం. చూడండి, మరియు యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టాడు. అవునా కాదా? అవును. విశ్వాసం వలన హేబేలు దేవునికి కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడన్నది ఎంత సత్యమో క్రైస్తవులకు కూడా ఇలాగే జరుగుతుంది. మరి ఆ అర్పణ ఎవరైతే అర్పిస్తున్నారో ఆ అర్పణకు ముందు ఏదో ఒక సమయం దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కొత్త నిబంధనలో ప్రభు మనకు ఆరాధన కోసం ఒక నమూనాని ఇచ్చాడు. మరియు మనం ఆయన పిల్లలుగా ఆయనను ఆత్మతో మరియు సత్యంతో ఆరాధించినప్పుడు అలాంటి ఆరాధన ఆయనకు దృష్టికి ప్రీతికరమైనదని తెలియజేస్తున్నాడు. అటువంటి ఆరాధన హృదయంతోటే హేబేలు ఇక్కడ అర్పణ చేశాడు. అయితే 3వ పాఠం ఏమిటంటే, మనిషి యొక్క నీతిమంతమైన చర్య దేవునిచే గుర్తించబడడానికి లేదా ప్రతిఫలం పొందడానికి అది ఎంతో ముఖ్యమైనది. హేబేలు నీతిమంతుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ మరి హేబేలు నీతిమంతుల కార్యాల గురించి మరి యోహాను సువార్త 1వ అధ్యాయం, మరి యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో చూడవచ్చు. మీరు తన నామము విషయములో చూపిన ప్రేమను, మీ పనిని మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు అని. ఎప్పుడైతే మీరు ఆయన యొక్క నామం కోసం మీరు ప్రయాసపడుతున్నారో, మరి మీరు ఏమాత్రం కూడా మరి
దేవుడు తీర్పు తీర్చడానికి సమర్థవంతుడే కానీ అన్యాయస్తుడు కాదు. కాబట్టి నీతివంతుడైన న్యాయమూర్తి తన పిల్లలకు నమ్మకమైన సేవను గుర్తించి ప్రతిఫలం ఇస్తాడన్నది మనం గుర్తుంచుకోవాలి. అయితే దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇతర వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో సహా మరి ఆరాధన చేయవలసిన అవసరం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి హేబేలు జీవితం మరియు మరణం యొక్క వృత్తాంతం మనకు ఏం చేస్తుందంటే, మరి మన కుటుంబ వ్యక్తులు కూడా మరి దేవుని సన్నిధికి తీసుకురావడం ఎంతో ముఖ్యమని మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 15లో చూసినట్టయితే హేబేలును ద్వేషించబడ్డాడని అర్థం. అంటే హేబేలు మరి కయీను హేబేలును ద్వేషించాడని అర్థం. అంటే హేబేలు తాను చేసిన పనిలో ఏదో తప్పు చేశాడా? మరి అదే విధంగా కాదు, కానీ మరి దేవుడి చేత అంగీకరింపబడడాన్ని బట్టి అతన్ని ద్వేషిస్తున్నాడు. ఇంకోటిగా చూసినట్టయితే దేవుణ్ణి సంతోషపెట్టే విశ్వాస క్రియలు మన జీవితాలలో ఆయన పట్ల మన విశ్వాసము మన క్రియల ద్వారా ఆయనతో మనము చూపించాలి. అయితే హేబేలు యొక్క విశ్వాసము దేవుని చిత్తానికి అనుగుణంగా పనిచేసింది మరియు అది ప్రభువుని సంతోషపెట్టింది. ఈ లోకంలో జీవిస్తాను నువ్వు నేను మరి క్రైస్తవ యుగంలో మరి ప్రేమతో పనిచేసే విశ్వాసమే దేవుని దృష్టిలో మనల్ని సంతోషపరుస్తుందని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. చివరిగా మరి కొన్నిసార్లు ఒకే ఇంట్లో ఒకే పరిస్థితుల్లో పెరిగిన తోబుట్టువులు ఆధ్యాత్మిక రంగంలో చాలా భిన్నంగా ఉంటారని వీళ్ళిద్దరి చరిత్ర కూడా మనకు సూచిస్తుంది. కాబట్టి పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు మరి ఆ ఇద్దరి పిల్లల పట్ల కూడా వారి ఆధ్యాత్మిక స్థితిని మరి కొనియాడుతూ వారి ఆధ్యాత్మిక స్థితిని గమనిస్తూ ఇద్దరిని కూడా విశ్వాసులుగా బలపరిచి మరి గొప్ప మరి పని కావచ్చు, బాధ్యత కావచ్చు, అది తల్లిదండ్రుల చేతుల్లో ఉందని ఏమాత్రము కూడా మర్చిపోకూడదు. మరి విశ్వాసం ద్వారా మీ పిల్లలను దేవుని సన్నిధికి తీసుకురావాలని మరి హేబేలు వలె మరి ఆరాధన పూర్వకంగా దేవునికి ఇష్టమైనది ప్రతి మరి నీతియుక్తమైన స్థితిలో ఆయన ఇష్టపడే పరిస్థితిలో మరి ఆయనకు ఇష్టానుసారంగా జీవించే పిల్లలుగా మీ కుటుంబ వ్యక్తులను మీరు తయారు చేసుకోవాలని ఈ హేబేలు యొక్క జీవితం మనకు సూచిస్తుంది. మరి దేవాతి దేవుడిచ్చిన చిన్న సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవ యుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభు మార్గంలో పెంచవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ఎంతో స్పష్టంగా తెలియజెప్తుంది. దీన్ని బట్టి దేవాతి దేవుడు మరి ఈరోజు ఇచ్చిన ఈ మాటల్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవా ప్రభా, మరి నీకే వందనాలు తండ్రి అయిన దేవా ప్రభా. మరి విన్న మాటలు ప్రభా మరి వింటున్న వారి బట్టి ప్రభా మరి వారిలో మంచి ప్రభా మరి విశ్వాసముతో సమస్తము కూడా నీ సన్నిధిలో విశ్వాసం అనేది క్రియలను అంటుకొని ఉండాలని ప్రభా మరి హేబేలు జీవితం మాట్లాడిన విధంగా వారి జీవితాలను సిద్ధపరచుకోవాలని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.